నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సినీ రంగంలో తెనాలి కళా వారసత్వం కొనసాగించాలి. ఆంధ్ర ప్యారిస్ సినీ నిర్మాణ సంస్థ కోకిలమ్మ చిత్రం లోగో ప్రారంభ సమయంలో ప్రముఖ సినీ రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా హాజరైన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఎం శ్రీనివాస్ నాయక్. తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో వైభవంగా ఆరంభమైన శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. తొలి రోజున శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుడు చేసి అంకురారోపణ, ధ్వజారోహణ నిర్వహణ. రైల్లోంచి జారిపడి మృతి చెందిన జార్ఖండ్ గిరిజన యువకుడి మృతదేహాన్ని అక్కడకు తరలించేందుకు తెనాలి అధికారుల సాయం. ఆ నిరుపేద కుటుంబానికి రోటరీ క్లబ్ చే 30,000 రూపాయల ఆర్థిక సాయం. తెనాలిలో ఆయుష్ ఆసుపత్రి నిర్మాణానికి ముందడుగు. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో 61 సెంట్ల స్థలాన్ని అప్పగించిన మున్సిపల్ అధికారులు. రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన జార్ఖండ్ రాష్ట్ర గిరిజన యువకుడి మృతదేహాన్ని అక్కడకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ కుటుంబానికి రోటరీ క్లబ్ తరపున ఆర్థిక సాయం అందించారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 26 ఏళ్ల గిరిజన యువకుడు కార్తిక్ ముండే ఈ నెల 3వ తేదీన పాలక్కాడ్ నుంచి గోరఖ్పూర్ వెళుతూ రైల్లో నుంచి జారిపడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురీలో భద్రపరిచారు. కుటుంబ సభ్యులకు సమాచారం పంపారు. ఈలోగా జార్ఖండ్ ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్కు ఈ విషయమే సమాచారం వచ్చింది. పేద గిరిజన కుటుంబానికి చెందిన కార్తిక్ ముండే మృతదేహాన్ని సొంతూరు పంపేందుకు సహకరించాలని అభ్యర్థించారు. కుటుంబ సభ్యులు కూడా బుధవారం తెనాలి చేరుకున్నారు. జార్ఖండ్ లో చదివిన తెనాలి యువకుడు భానుచందర్ అధికారులతో సమన్వయం చేశారు. ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ కె లక్ష్మీకుమారి, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణలు కార్తిక్ ముండే మృతదేహానికి శవ పంచనామా, శవ పరీక్ష పూర్తి చేయించారు. కుటుంబ సభ్యులకు అప్పగించారు. తహసీల్దార్ అభ్యర్థన మేరకు వారికి రవాణా ఖర్చుల కోసం రోటరీ క్లబ్ బాధ్యులు 30,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈతర వెంకట పూర్ణచంద్, క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, కన్నగంటి మురళీకృష్ణ, చేతన్ రాజ్, కొటారి, గుమ్మడి ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనకి 3వ తారీఖున ఈ జార్ఖండ్ నుంచి కార్తిక్ ముండే అతను బహుశా ప్రమాదవశాత్తు జారి పడిపోయినట్టున్నాడు. ఆ విషయాన్ని మనకి పోలీసు వారి ద్వారా మనకి ఇక్కడ రాబడింది. జార్ఖండ్ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారు, సంబంధిత మినిస్టర్ గారు, అలాగే ముఖర్జీ గారు అనేసి వారి యొక్క పిఏ మాకు అవి సమాచారాన్ని తెలియపరిచారండి కలెక్టర్ గారి ద్వారా. వెంటనే మేము లోకల్ ఎంఆర్ఓ గారికి తెలియపరచగా ఆయన పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమం అంతా కంప్లీట్ చేసి అలాగే చేయడమే కాకుండా రోటరీ క్లబ్ వారి ద్వారా, మన తెనాలి రోటరీ క్లబ్ వారి ద్వారా 30,000 ఆర్థిక సహాయాన్ని కూడా ఆ కుటుంబానికి అందించినందుకు ఎంఆర్ఓ గారికి కోఆర్డినేట్ చేసినందుకు అలాగే వారికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అంతేకాకుండా వారికి టికెట్ ట్రైన్ జర్నీ చేస్తూ ఉండగా టికెట్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఆ బెనిఫిట్ కింద వాళ్ళకి ఇన్సూరెన్స్ కింద 8 lakhs కూడా వస్తాయట. ఆ విషయాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా అలాగే మన ఎంఆర్ఓ గారి ద్వారా వారికి తెలియపరచడం జరిగింది. తర్వాత భానుప్రసాద్ అనేసి మన తెనాలి కుర్రవాడు అక్కడ జార్ఖండ్లో చదువుకున్నాడట. ఆ కుర్రవాడు వీళ్ళతో కోఆర్డినేట్ చేసి మాతో కోఆర్డినేట్ చేసి నిన్నటి నుంచి మాతోనే ఉన్నారు. అతను కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వారికి మేము చనిపోయిన పిల్లలను తీసుకురాలేము కానివ్వండి, ఈ రకమైన ఆర్థిక సహాయాన్ని లోకల్ దాతల ద్వారా మనం ఇప్పించాము మానవతా దృక్పథంతో. ఎందుకంటే అదర్ స్టేట్ వాళ్ళు వచ్చి మన దగ్గర చనిపోయారు. ప్రభుత్వం కర్తవ్యంగా మనవంతు సహాయం చేయడం కోసం ముందుకు వచ్చారు ఈ రోటరీ క్లబ్ వాళ్ళు కూడా. వారికి కూడా నేను ఇంకొకసారి మరీ ధన్యవాదాలు. ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి మా ఎంఆర్ఓ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసి మన తెనాలి ఎంత జనరస్గా పబ్లిక్ని అటెండ్ అవుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా 3వ తారీఖున కార్తిక్ ముండే అనే అతను సుమారు 26 సంవత్సరాల వయసు అతనిది. పాలక్కడ్ నుంచి మరి గోరఖ్పూర్ వెళ్తున్నట్టుగా టికెట్ ఉంది అతని జేబులో. అతను మన తెనాలి ప్రాంతంలో ట్రైన్లో నుంచి జారిపడి మరణించినట్టుగా మనకు సమాచారం. రైల్వే పోలీసులు దీని విషయంలో కేసు నమోదు చేశారు. 2 రోజుల నుంచి డెడ్ బాడీ మార్చురీలో ఉంది. వాళ్ళ బంధువులు రాక కోసం చూస్తూ ఉన్నాం. ఈలోపు జార్ఖండ్ గవర్నమెంట్ మన గుంటూరు కలెక్టర్ గారికి సమాచారం ఇచ్చారు. వాళ్ళు వెరీ పూర్ ట్రైబల్ కమ్యూనిటీ, వాళ్ళకి హెల్ప్ చేయండి, ఎట్లాగైనా డెడ్ బాడీని వారి సొంత రాష్ట్రానికి తరలించే విధంగా కృషి చేయమని చెప్పారు. ఇందులో భాగంగానే భానుచందర్ అని లోకల్గా మనకు ఒక స్టూడెంట్ గతంలో అక్కడ చదువుకున్నాడు. అతను కోఆర్డినేట్ చేశాడు ఈ విషయాన్ని. వెంటనే ఇక్కడ మరి పరిస్థితి చూస్తే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇందాకే వచ్చారు. పోస్ట్ మార్టం కండక్ట్ చేసాం ఇక్కడ. మరి పరిస్థితి చూస్తే వాళ్ళు వెరీ పూర్. వెంటనే నేను మన మిత్ర బృందం
రోటరీ క్లబ్ తెనాలి వారిని సంప్రదించాను. మన కన్నగంటి మురళి గారిని, ఈదర పూర్ణచంద్రరావు గారిని, అట్లాగే మా పీడీ మాస్టర్ గారిని సంప్రదిస్తే సత్వరమే వెంటనే స్పందించి 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అప్పుడప్పుడు ఇట్లా పేపర్లో, టీవీల్లో ఎందుకు చెబుతూ ఉంటామంటే ఇది ఆతృత గుణాన్ని, ఒక వ్యక్తిని చూసి ఇంకో వ్యక్తి ఇన్స్పైర్ అయ్యి పేదవాళ్ళకి అవసరమైన చోట వాళ్ళ ఆపన్న హస్తం అందిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉంటా. అందుకనే మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి ప్రతి కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉంటా. మరి ముఖ్యంగా నాకు కొండంత అండగా అనిపిస్తూ ఉంటుంది రోటరీ క్లబ్. మరి ముఖ్యంగా మా పీడీ గారు, నాకు సుమారు 20 సంవత్సరాల అనుబంధం పీడీ గారితో. మా కన్నగంటి మురళి గారు, ఈదర పూర్ణచంద్ గారు ఏదైనా చిన్న సహాయం అడగగానే, మొన్న మధ్య కూడా మన రోటరీ క్లబ్లో నుంచి ఒకళ్ళకి మహిళకి వీల్ చైర్ కావాలంటే కూడా వెంటనే పంపించారు ఒక మాట ఫోన్ కాల్తో. నిజంగానే రోటరీ క్లబ్ వారిని ప్రత్యేకంగా వారిని ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ వారు చాలా యాక్టివ్గా ఉండి తెనాలి ప్రజలకి మంచి సహాయం అందిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ విషయంలో కూడా వారికి బిరీవ్డ్ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉందని కూడా పోలీసు వారు తెలియజేశారు. మరి ఆ లాయర్ని కూడా మాట్లాడతాం, వారికి ఏ ఇబ్బంది లేకుండా. మరి రాష్ట్రంలో మరి ఇట్లాంటి విపత్తు వచ్చింది. మొన్న 3వ తారీఖున తెనాలి సమీపంలో జార్ఖండ్ చెందినటువంటి వ్యక్తి జారి కిందపడి చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి రైల్వే పోలీసులు కేసు బుక్ చేశారు. అయితే అతని ఫ్యామిలీకి సంబంధించి ఎవరు ఈ 2-3 రోజుల నుంచి అందుబాటులో లేకపోవడం వలన బాడీ ఇక్కడే ఉంది, మార్చిరీలో ఉంది. ఈ విషయం తెలిసినటువంటి జార్ఖండ్ గవర్నమెంట్ మన గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వాళ్ళు ట్రైబల్ దానికి సంబంధించిన వాళ్ళు చాలా పూర్ కాబట్టి ఆ బాడీని జార్ఖండ్ చేర్చడానికి మీరు సహాయం చేయవలసిందిగా కలెక్టర్ గారికి వాళ్ళు అభ్యర్థన పెట్టడం, అది విన్న వెంటనే కలెక్టర్ గారు మన ఎంఆర్ఓ గోపాలకృష్ణ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, గోపాలకృష్ణ గారు వెంటనే స్పందించి మా రోటరీ క్లబ్కు తెలియజేసి ఈ విధంగా ఉన్న పరిస్థితి, డెడ్ బాడీని మనం అక్కడ పంపాలంటే కనీసం 50,000 రూపాయలు అవుతుంది కాబట్టి మీరు సహాయం చేయమని అడగటం. అది ఆయన అడిగిన వెంటనే మా క్లబ్ సభ్యులు మరి కన్నగంటి మురళి గారు, ఈదర పూర్ణచంద్ గారు, అలాగే చేతన్ కొట్టారి గారు, గుమ్మడి ప్రసాద్ గారు, కిరణ్ గారు, రాజశేఖర రెడ్డి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళంతా కూడా స్పందించి మన ఎంఆర్ఓ గారు అడిగినటువంటి అమౌంట్ని సమకూర్చారు. వారికి మా క్లబ్ సభ్యులందరికీ కూడా క్లబ్ ప్రెసిడెంట్గా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ఈ తెనాలి కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎటువంటి విపత్తులు వచ్చినా లేదా ఎవరికి ఏదైనా సహాయం కావాల్సి వచ్చినా కానీ సహాయం చేయడానికి మా రోటరీ క్లబ్ ముందుంటుందని తెలియజేయడానికి. తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయి. తొలి రోజున కార్యక్రమాలను భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా జరిపించారు. స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఆరంభించారు. తొలి రోజున ఉదయం 10:30 గంటలకు స్వామివారిని పెండ్లి కుమారుని చేశారు. రాత్రి 7 గంటలకు అంకురారోపణ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. భక్తులు పలువురు స్వామివార్లను దర్శించుకున్నారు. దేవస్థాన సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి అనుపమ పర్యవేక్షించారు. అర్చక స్వాములు రత్నాకరం సత్యనారాయణ, గౌతమ్, అళహరి రవికుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాబట్టి ఈ రోజున స్వామివారి విశేష పూజా కార్యక్రమాలతో విశ్వసేన పూజాహుతుల కార్యక్రమం నిర్వహించుకొని స్వామివారి విశేష పూజలు నిర్వహించి పెళ్లి కుమారుని చేసే మహత్తరమైన అద్భుతమైన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రారంభించబోతున్నాం. కాబట్టి 50 మంది సిబ్బంది, భక్తులు అందరూ కూడా విచ్చేసి స్వామివారి విజయగజాల మండపంలో ఆశీస్సులు కావాల్సిందిగా భావించుకుంటున్నాం. పట్టణంలో ఆయుష్ హాస్పిటల్ నిర్మాణానికి కీలకమైన ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ అధికారులు నిర్ణీత స్థలాన్ని మార్క్ చేసి సంబంధిత పత్రాలను ఆయుష్కు అందజేశారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులో గల పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుష్ ఆసుపత్రి నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆసుపత్రి నిర్మాణానికి 61 సెంట్ల స్థలాన్ని మార్క్ చేశారు. మున్సిపల్ కమిషనర్ జె రామాపలు నాయుడు సంబంధిత పత్రాలను ఏపీ ఎంఎస్ఐడిసి అసిస్టెంట్ ఇంజనీర్ పి వీరాస్వామి కృష్ణ ద్వారా ఆయుష్ డిపార్ట్మెంట్ జోన్ నెంబర్ 3 ఒంగోలు రీజనల్ డైరెక్టర్కు పంపారు. మీడియాకు వివరాలు తెలియజేశారు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అండి. నేషనల్ ఆయుష్ మిషన్ కింద 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో శాప్ అనే ప్రోగ్రాం కింద నేషనల్ వైడ్ ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున
ప్రాచీన వైద్య శాస్త్రాన్ని దేశవ్యాప్తంగా ఆయుష్ హాస్పిటల్ ద్వారా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొద్దామని ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే తెనాలి పట్టణంలో ఒక ఆయుష్ హాస్పిటల్ ఆర్ కాలేజీ ఏర్పాటు చేయడం కోసం మనకి ఒక ప్రపోజల్ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చొరవతో మాకు ఓల్డ్ హాస్పిటల్, మున్సిపల్ హాస్పిటల్ ఒకటి ఉంది. ఆ హాస్పిటల్ ప్రెమిసెస్లో 61 సెంట్లు విస్తీర్ణము డిమార్క్ చేసి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో ఆయన ఈరోజు మాకు అడ్వాన్స్ ప్రపోజిషన్ కూడా ఇవ్వడం జరిగింది మున్సిపల్ కౌన్సిల్ ఆమోదంతో. సో దానిని ఈరోజు గ్రౌండ్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ, హ్యాండ్ ఓవరింగ్కి మనకి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్ జోన్ 3 ఒంగోలు వారు వచ్చున్నారు. వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేసాం. ఇంటర్న్ ఏపీ ఎంఎస్ఐడిసి తరఫున యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి తెనాలి పట్టణ ప్రజలకు మరియు సమీపంలో ఉండేటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఈ ఆయుష్ హాస్పిటాలిటీ సేవలన్నీ కూడా ప్రాచీన వైద్యకళ అనేటువంటి ఈ యొక్క ఆయుర్వేదము, యునాని, సిద్ధ ఇవన్నీ కలిపి ఆయుష్ డిపార్ట్మెంట్గా చెప్తూ ఉంటాం. సో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రాచీన వైద్యాన్ని తిరిగి తీసుకొని రావాలనేటువంటి ముఖ్యమైన ఉద్దేశం అనేది నెరవేరుతుంది. దానికి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇది ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్, అంతేకాకుండా దీనిని మెడికల్ కాలేజ్ అండ్ స్టాఫ్ అండ్ క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేసే స్థాయికి మంత్రివర్యులు తగిన చర్యలు తీసుకుంటారు. దానికి మొదటి మెట్టుగా ఈరోజు ల్యాండ్ అనేటువంటిది హ్యాండ్ ఓవర్ చేయడం. ఆంధ్ర పారిస్ తెనాలికి కళారంగంలో ఘన చరిత్ర ఉందని, ఆ వారసత్వం కొనసాగేలా ఈ ప్రాంత కళాకారులు ప్రత్యేకతను చాటాలని సినీ స్టార్ రైటర్ డాక్టర్ సాయి మాధవ్ బుర్రా సూచించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఈ కన్వెన్షన్ హాలులో నూతన సినీ నిర్మాణ సంస్థ ఆంధ్ర పారిస్ ప్రారంభోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ప్రారంభ సభకు అయినాల మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ మాట్లాడుతూ, రోటరీ ప్రముఖులు ఈదర వెంకట పూర్ణచంద్, కుర్రా శ్రీహరి నిర్మాతలుగా ఆంధ్ర పారిస్ పేరుతో సినీ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పట్టుదల కృషితో ఈ నిర్మాణ సంస్థ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నూతన దర్శకుడిగా కోకిలమ్మ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న ఈదర వెంకట పూర్ణచంద్ కథా మాటలు, స్క్రీన్ ప్లే, ఆర్ట్ బాధ్యతలు వహిస్తున్న రత్నాకర్ కనపర్తి చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఎం శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో నిర్మించే చిత్రాలకు ఉచితంగా లొకేషన్లు, సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. దర్శకుడు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ, సందేశాత్మకంగా కోకిలమ్మ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర పారిస్ అధ్యక్షుడు రావి కృష్ణమోహన్, అమృతహస్తం ఫౌండర్ కరుణశ్రీ పాల్గొన్నారు. తొలుత ఆంధ్ర పారిస్ విజువల్ లోగోను శ్రీనివాస్ నాయక్, సాయి మాధవ్ కోకిలమ్మ టైటిల్ లోగాను ఆవిష్కరించారు. ఈదర టాకీస్ బ్యానర్ పై పూర్ణచంద్ నిర్మాతగా, రత్నాకర్ దర్శకత్వంలో రూపొందిన రీబూట్ లఘు చిత్రం పలు అవార్డులు గెలుచుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ను సత్కరించారు. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, అనురాధ వెంకటేశ్వరరావు, కన్నెగంటి మురళీకృష్ణ, చేతన్ రాజ్ కొటారి, గుమ్మడి ప్రసాద్, కొల్లి రాజేంద్ర ప్రసాద్, ఈదర అమరేంద్ర, కేసన కోటేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన సినిమా రంగంలోకి రావాలనే ఆలోచన ఆయనకు వచ్చినందుకు అలాంటి వ్యక్తులు కావాలి. సినిమా కావాలి, సినిమా ప్రేక్షకులు కావాలి, నిర్మాతగా, దర్శకులుగా అలాంటి వాళ్ళు వస్తే ఏంటంటే ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే రత్న ఇద్దరు క్లాస్మేట్స్, దర్శకుడుగా కొన్ని సినిమా చేశాడు. ఒక సినిమా నాకు చూపించాడు, పోస్ట్ ప్రొడక్షన్ జరగక ముందు నాకు. ఇప్పుడు ఈ సినిమాతో వీళ్ళు ముందుకు వస్తున్నారు. కోకిలమ్మ అద్భుతమైన టైటిల్. మీకు గుర్తుందో లేదో, ఈ టైటిల్ ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది. ఈ టైటిల్ పెట్టాలనేటువంటి కోకిల కాదమ్మా. కోకిల అనేది గీతాకృష్ణ గారి సినిమా, కోకిలమ్మ అనేది బాలచంద్ర గారి సినిమా. కె బాలచంద్ర గారు ఆయనకు వచ్చిన ఆలోచన ఈ రోజున వీళ్ళకి వచ్చిందంటే అంతకంటే గొప్ప విషయం అవుతుందండి. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఆయనకు వచ్చిన ఆలోచన కోకిలమ్మ. పల్లవించవా నా గొంతులు, పల్లవి కావా నా పాటలు, ప్రణయ సుధారాధ
నా బ్రతుకు నీది కాదా. అలాంటి ఒక అద్భుతమైనటువంటి టైటిల్తో వీళ్ళు ముందుకు వస్తున్నారు. సో ఆ టైటిల్కి ఉన్నటువంటి ఆ గొప్పతనం అద్భుతమైన సినిమా. సరిత గారు హీరోయిన్గా చేశారు. రాజీవ్ అని అతను అందులో హీరో. ఆ సినిమా ఇప్పుడు మనం చేసే సినిమా కూడా దానికి ఏమాత్రం తగ్గకుండా చేయాలని నేను మనస్ఫూర్తి. ఆంధ్ర ప్యాలెస్ బ్యానర్ పెట్టారు. మనందరికీ గర్వకారణం. ఖాళీ సమయాల్లో మధ్యలో ఒక 10 రోజులు షూటింగ్ చేసే అవకాశం ఉంటే ఆ 10 రోజులు సెలవులు పెట్టుకొని ఆ 10 రోజులు మనం షూటింగ్లో ఉంటాం. అక్కడ అలా కాదండి. అక్కడికి వెళ్ళే వాళ్ళు అందరూ ఎలా ఉంటారంటే వదిలేసి, అన్నీ వదిలేసి, రేపేంటో తెలియదు, రేపు ఎలా ఉంటుందో తెలియదు, సాధిస్తామో లేదో తెలియదు, ఏమీ తెలియదు. అమ్మని, నాన్నని, జీవితాలని, ఉద్యోగాలని, పనుల్ని. ఓటమి ఒప్పుకోవాలంటే ధైర్యం ఉండాలి. గెలిపే కావాలనుకుంటే ఆ గెలిపే నీ పిచ్చయ్యి ఉండాలి. ఇంతకన్నా గొప్పగా ఏముంటుంది జీవితంలో తెలుసుకోవాల్సింది. ఒక యుద్ధం గురించి రాశారు. రాజులు రాసుకునే చరిత్ర కాదు యుద్ధం అంటే. వేల తల్లులు కన్నీటి గాథతో రాసుకునే చరిత్ర. ఎంత అద్భుతం. ఇలాంటి వందల డైలాగ్స్ ప్రతి ఒక్కటి ఇన్స్పైర్. మీరు ఆయన తలుచుకున్న రోజు ఉండదు. ఈ రోజు నా దృష్టి ఏంటంటే ఆ రీబూట్ చిత్రం మా తల్లి సమానాలు బుర్రా జయలక్ష్మి గారు ఆ రోజు వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి మీకు ఎన్నో అవార్డులు వస్తేనే ఆమె నన్ను ఎందులో చూసిందో మరి నన్ను బ్లెస్ చేశారు. ఇన్ని అవార్డులు తీసుకొచ్చాను. ఈరోజు వాళ్ళ అబ్బాయి నా మిత్రుడు, నా క్లాస్మేట్, 40 ఏళ్ల బంధం మాది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం నేను చేసుకున్న అదృష్టం. అన్ని విధాలా వెన్నుంటూ ఉంటానని చెప్పి నాకు మాట ఇచ్చారు. అదేవిధంగా ధైర్యం చెప్తూ ముందుకు తీసుకెళ్లే మన రత్నాకర్ గారికి, ఏకైత ఆయన మల్లేశ్వర గారికి కృతజ్ఞతలు. పిలవగానే వచ్చిన రీబూట్ నటునటులకు, నా రోటరీ కుటుంబ సభ్యులకు, నా బంధువులకు, స్నేహితులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇందులోకి అడుగుటంకి ముఖ్య కారణం ఒకటే, నాకు కళలన్నా కళాకారుల మీద ఉన్న అభిమానం. ఆ అభిమానంతోనే అంతకుముందు ఏదో చిన్న సహాయాలు, చిన్న కార్యక్రమాలే చేస్తుండేవాడిని. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ లోకల్గా ఉన్న కళాకారుల్ని వెలుగులోకి తీసుకురావాలని, వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకురావాలని కార్యక్రమంతో ఈ తెనాలిలో ఈ ఆంధ్ర ప్యారిస్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిర్మాణ సంస్థకి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ జంపనలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి 108 మంది భక్తులు సామూహిక దీపహారతులను సమర్పించారు. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా బుధవారం స్వామివారికి 108 మంది భక్తులు సామూహిక దీపహారతులు సమర్పించారు. ఉదయం స్వామివారికి అంగిరేకుల కుమారస్వామి దంపతులు, మన్నె శివ వెంకటేశ్వరరావు దంపతులు అభిషేకం జరిపించి పట్టు వస్త్రాలను సమర్పించారు. విశేష పూజ చేసి పల్లకి ఉత్సవం జరిపారు. తెనాలికి చెందిన శ్రీ రాఘవేంద్ర మెడికల్స్, శ్రీ శారద మెడికల్స్ అధినేతలు మాదాల శేషగిరిరావు, మోడి బాల బుచ్చిబాబు దంపతులు దీపహారతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. గాదంశెట్టి వెంకట బదరి సూర్యనారాయణ దంపతులు చామంతి పూల అర్చన జరిపించారు. సమ్మెట బసవేశ్వరరావు, సన్నిశెట్టి సురేంద్ర, కొలిపాకుల నాగేంద్ర దంపతులు ప్రసాద వినియోగం చేశారు. భక్త సమాజాల వారు హనుమాన్ చాలీసా పారాయణ, భజన, కీర్తనలు ఆలపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మణే నమః చతుర్థ దినే సాయంకాలే యథాశక్తి
నాటితరం ఆహార పదార్థాలు, ఆయుర్వేద ఆధారిత ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేవడం సంతోషకరమని ఇందుకు కృషి చేసిన రామకృష్ణ అభినందనీయులని పలువురు పెద్దలన్నారు. తెనాలి పట్టణంలో లక్ష్మీ డెలక్స్ పక్కన ఉమ్మారెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ లో వశిష్ఠ ఆయుర్వేద హాస్పిటల్ ఆధ్వర్యంలో మన ఆహారం ఆర్గానిక్ స్టోర్ ఆయుర్వేద ఆధారిత టీ, కాఫీ, జ్యూస్ కేఫ్ మన ఆరోగ్య వనం బుధవారం ప్రారంభించారు. కొల్లిపర మండల గ్రామం మున్నంగికి చెందిన 7 దశాబ్దాల వ్యవసాయ అనుభవం కలిగిన రైతు ఆరగ కోటిరెడ్డి విశిష్ట అతిథిగా ఎన్ఆర్ఐ బొంతు నాగిరెడ్డి, ఉమ్మారెడ్డి కాంప్లెక్స్ వ్యాపార యజమానులు, కొల్లిపర జనసేన పార్టీ, భీమవరపు కిషోర్ రెడ్డి, తుమ్మలూరు జనసేన పార్టీ నాయకులు, కొట్ట శ్రీహరి రెడ్డి, శ్రీమిత్ర డెంటల్ కేర్ డాక్టర్లు, గణేష్, రంగవరప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకుడు రామకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు తెనాలి పట్టణంలో ఆయుర్వేదానికి సంబంధించింది ఆరోగ్యమే మహాభాగ్యము, సంపూర్ణ ఆరోగ్యమే సంపూర్ణ ఐశ్వర్యం అనే క్యాప్షన్లతో ఒక వ్యాపార దృక్పథంతో కాకుండా ఒక మంచి ఫుడ్, ఇప్పుడు అన్నిటిలో పాలల్లో కల్తీ, నీళ్ళలో కల్తీ, ఆహారంలో కల్తీ, అన్నిటిలో కల్తీ ఉన్న ఈ రోజుల్లో ఒక మంచి కాన్సెప్ట్తో మరి సోదరుడు రామకృష్ణ ఇక్కడ లక్ష్మీ డీలక్స్ సెంటర్లో ఉమ్మారెడ్డి కాంప్లెక్స్లో ఈరోజు ఇంత బ్రహ్మాండంగా మంచి ఏసీ షోరూమ్ లాగా దీన్ని చక్కగా ఆయుర్వేద షాపు, దీనిలో ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని ప్రోడక్ట్లు అంటే స్కిన్కి సంబంధించింది, హెర్బల్కి సంబంధించింది, అలాగే అన్ని రకాల ఆహారాలకు సంబంధించింది, అట్లాగే పురాతనంగా మనం వాడుకునే వస్తువులన్నీ మీరు చూస్తూ ఉంటే ఇక్కడంతా ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది. అన్ని రకాల దొరకటం, మరీ ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడటానికి మనిషికి ఏమేమి అవసరమో అన్ని దాదాపు ప్రోడక్టులు తయారు చేయటమే మన ఉద్దేశం అని చెప్పి మంచి సంకల్పంతో మనాహారం అనే ఆయుర్వేదం షాపు ఈరోజు పెద్దలు పూజ్యులు మరి కొల్లిపర మండలానికి పెద్ద రైతు, ఒక రైతు చేతుల మీదుగా ఆరిగ కోటిరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ పెద్ద మనిషి రావటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన ఎందుకంటే అందరూ మంచి కోరుకునే మనిషి, అట్లాంటి మనిషి చేతులతో మరి మంచి ఉద్దేశంతో ఈ స్టోర్ ప్రారంభం జరిగింది. కాబట్టి ఇక్కడ రామకృష్ణకి అలాగే ఆ తెనాలికి సంబంధించిన జనాలందరికీ మంచి ఆరోగ్యం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొకటి దీంతో పాటు మన ఆహారంతో పాటు పక్కనే దీనికి ఆనుకునే మన ఆరోగ్యవనం అని ఒక షాపు, టీ షాప్ లాగా ఆయుర్వేద టీ షాపు, దాదాపుగా 15 వనమూలికలతో మీరు 10 రూపాయలే. మామూలుగా అయితే నిజంగా చెప్తే ఇది వర్కౌట్ కాదు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. బట్ ఆరోగ్యమే మహాభాగ్యము, జనాలకి మనవంతుగా మనం సేవ చేయాలనే దృక్పథంతో వ్యాపారం కాకుండా ఆలోచించి మరి చిన్నవాడైనా పెద్ద మనసుతో మరి స్టార్ట్ చేశాడు. ఇది లక్ష్మీ డీలక్స్, ఇది చాలా దగ్గరగా ఉంటుంది, తెనాలికి బస్ స్టాండ్కి పక్కనే ఉంటుంది, రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. తెనాలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కాకుండా దూర ప్రాంతాల్లో కూడా వచ్చి ఒకసారి చూసి మరి ఈ కాన్సెప్ట్ అభివృద్ధి చేసి జనాలందరూ ఈ రోజుల్లో మొత్తం ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్నాం. ఈ టీ షాప్ ప్రత్యేకత ఏంటంటే క్లీనింగ్ కూడా మొత్తం అంతా మాన్యువల్గా కాకుండా దాదాపు మొట్టమొదటిసారిగా అంతా ఆటోమేటెడ్ క్లీనింగ్. ఇది దాదాపుగా ఏరియాలో ఎక్కడా లేదు. కష్ట నష్టాలు కూర్చి డబ్బులు ఎక్కువైనా కానీ మొత్తానికి లాభాపేక్ష లేకుండా చేశాడు. అట్లాగే షుగర్ వాళ్ళకి సపరేట్ బీపీ వాళ్ళకి సపరేట్ టీ, అలాగే రకరకాల మీరు వచ్చి ఒకసారి చూస్తే కానీ మీకు చెప్పలేము. మొత్తం మీరు బహుశా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం సాధ్యం కాదు మనకున్న టైంలో. మరి కాబట్టి మీరంతా ఒకసారి వచ్చి మీ ఆరోగ్యం కోసం రండి, ఏది లాభాపేక్షతో కాకుండా. ఆయుర్వేద హాస్పిటల్ గంగనంపేట తెనాలి. మా హాస్పిటల్ తరపున ఆయుర్వేదం ప్రొడక్ట్స్ ఆర్గానిక్ స్టోర్ లాగా తెనాల్లో మొట్టమొదటిసారి పెట్టామండి. దాంతోపాటు ఆయుర్వేదం బేస్డ్ టీ షాప్ పెట్టామండి. రకరకాల రోగాలకి ఆయుర్వేదం కషాయాలు మన దగ్గర దొరుకుతున్నాయండి. ఖచ్చితంగా విజిట్ చేసి అందరూ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన కోటిరెడ్డి గారికి మా ధన్యవాదాలు. తెనాలి నందివెలుగు ప్రధాన రహదారిపై ఆటోనగర్ సమీపంలో బుధవారం 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2 వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా తెనాలి దుగ్గిరాల మధ్యలో ట్రాఫిక్ నిలిచిపోయింది. తెనాలి విజయవాడ రహదారిలో రూరల్ మండల పరిధిలోని ఆటోనగర్ కంచర్లపాలెం మధ్యలో బుధవారం సాయంత్రం 2 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. విజయవాడ నుంచి తెనాలి వస్తున్న ఒక కారు తెనాలి నుంచి నందివెలుగుకు మొక్కజొన్న లోడ్ కోసం వెళుతున్న లారీ వెనుక చక్రాలను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో అందులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
లారీ కమాన్ కట్టెలు విరిగిపోయాయి. మరొక వైపు కారు బాగా దెబ్బతింది. ఈ ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో మరొక రోడ్డు ప్రమాదం జరిగింది. వేటపాలెం నుంచి వస్తున్న మోటార్ బైక్ను కారు ఢీకొట్టడంతో బైక్ మీద ప్రయాణిస్తున్న తండ్రి కూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ 2 ప్రమాదాలతో తెనాలి దుగ్గిరాల మధ్య చాలాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించాక ట్రాఫిక్ క్లియర్ అయింది. ఆలోగా వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రూరల్ పోలీసులు ఈ కేసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సినీ రంగంలో తెనాలి కళా వారసత్వం కొనసాగించాలి. ఆంధ్ర ప్యారిస్ సినీ నిర్మాణ సంస్థ కోకిలమ్మ చిత్రం లోగో ప్రారంభ సమయంలో ప్రముఖ సినీ రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా హాజరైన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఎన్ శ్రీనివాస్ నాయక్. తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో వైభవంగా ఆరంభమైన శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. తొలి రోజున శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుడు చేసి అంకురారోపణ, ధ్వజారోహణ నిర్వహణ. రైల్లోంచి జారిపడి మృతి చెందిన జార్ఖండ్ గిరిజన యువకుడి మృతదేహాన్ని అక్కడకు తరలించేందుకు తెనాలి అధికారుల సాయం. ఆ నిరుపేద కుటుంబానికి రోటరీ క్లబ్ చే 30,000 రూపాయల ఆర్థిక సాయం. తెనాలిలో ఆయుష్ ఆసుపత్రి నిర్మాణానికి ముందడుగు. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో 61 సెంట్ల స్థలాన్ని అప్పగించిన మున్సిపల్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.